ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. మనము ఎజ్రా గ్రంథాన్ని ధ్యానిస్తున్నట్లుగా ఈరోజు 6వ అధ్యాయాన్ని ధ్యానిద్దాము. 6వ అధ్యాయంలో ఏముంది అని అంటే, ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు లెటర్ రాసి పంపించారో తత్తన్నయ్య, దర్యావేష్ రాజు ఏం చేస్తాడంటే, ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చి దస్తావేజులన్నీ, రాజుల కాలంలో నుండి రాసిన దస్తావేజులన్నింటినీ వెతకమని చెప్తాడనమాట. ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళన్నీ వెతికి చూసినాక కనుక్కున్న విషయం ఏంటంటే, కొరేషు రాజు తన కాలంలో ఆయన ఆజ్ఞ ఇచ్చి యెరూషలేములో మందిరాన్ని కట్టడానికి ఆయన ఆజ్ఞ ఇచ్చినట్లుగా దాంట్లో రాయబడి ఉన్నది. అంతేకాకుండా ఆ మందిరానికి ఎంతైతే వ్యయం అవుతుందో, ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా కూడా రాజు యొక్క ఖజానాలో నుండే ఇవ్వాలి అని చెప్పినట్లుగా కూడా దస్తావేజులో రాయబడి ఉందన్నమాట. అది 4వ వచనంలో చూడొచ్చు. అయితే అప్పుడు ఆ దర్యావేషు రాజు కూడా ఏం చెప్తాడంటే, ఆ తత్తనయ్యకి ఏమంటాడు, నువ్వు అనవసరంగా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకు, వాళ్ళు కట్టే ఆ యూదుల జోలికి పోకు అని చెప్పి 6వ వచనంలో చెప్తాడు. యూదుల జోలికి పోకు, వారు మందిరాన్ని ఏదైతే కడుతున్నారో ఆ పని జరగని, అంతేకాదు అది వేగంగా జరగని అని చెప్పేసి మందిరానికి కావలసిన ప్రతి ఖర్చు, ప్రతి వ్యయాన్ని రాజు ఖజానాలో నుండే ఇప్పియమని చెప్తాడనమాట. ప్రియులారా, ఎంత అద్భుతమైన పని అంటే, ఇక్కడ దేవుడు ఆయన హృదయాన్ని ఏ విధంగా మార్చాడు అంటే మనం చూడొచ్చు. వారు చేయాల్సిన ప్రతిదీ ఏది కావాలో, ఆకాశమందలి దేవునికి, మనం 9వ వచనంలో చూసినట్లయితే, మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలే కానీ, గొర్రె పుట్టలే కానీ, గొర్రె పిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షారసమే కానీ, నూనెయే కానీ, యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణను అర్పించి రాజును అతని కుమారులను జీవించున్నట్లు ప్రార్థన చేయు నిమిత్తము వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినము తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను అని చెప్పేసి ఆజ్ఞయిస్తాడు. నిజంగా చాలా అద్భుతమైన విషయం ఏందనంటే, ప్రతిదీ ఉప్పుతో సహా ఏదైతే అవసరమో మందిరానికి అవన్నీ రాజు ఖజానాలో నుండి ఇప్పించేటట్లుగా దర్యావేషు రాజు ఆజ్ఞయిస్తాడనమాట ఇక్కడ. అంతేకాకుండా ఆయన దర్యావేషు రాజు అన్య రాజు అయినప్పటికీ, దేవుణ్ణి తెలిసినవాడు కాదు అయినప్పటికీ, ఆయన చెప్పేది ఏంటంటే, యాజకులందరూ మా రాజు కొరకు రాజకుమారులు జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తము వారికి అన్ని కావాల్సినవి అన్నీ ఇవ్వమని చెప్తాడు. అంటే ప్రియులారా, మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్యులైనప్పటికీ ఆయనకి విశ్వాసం ఉంది, దేవుడికి వీరు ప్రార్థన చేస్తారు అని చెప్పేసి. కాబట్టి వారు ఆ విధంగా చేసి ఆజ్ఞ ఇచ్చినాక వారు ఆ పని అతి వేగంగా జరిగించాలని చెప్పేసి ఆయన ఒక తాకీదు రాసి పంపిస్తాడు. 12వ వచనంలో చూసినట్లయితే అతి వేగంగా జరగాల్సిన దానికంటే కూడా వేగంగా జరగడానికి చెప్తాడు. అప్పుడు ఆ అధికారి అయిన తత్తన్నయ్య ఏం చేస్తాడంటే, ఆయన అన్ని రాజు ఏ విధంగా అయితే ఆజ్ఞ ఇచ్చాడో ఆ విధంగా అన్నీ చేసి అన్నీ సమకూరుస్తాడు. ఆ విధంగా మందిరాన్ని కట్టి మందిర ప్రతిష్ట కూడా జరిగినట్లుగా మనం చూడవచ్చు అనమాట. అక్కడున్న యూదులు, అప్పుడు ఇశ్రాయేలీలు, 16వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు యాజకులను లేవీలను చెరలో నుండి విడుదల నుండి తక్కిన వారును దేవుని మందిరంలో ఆనందంతో ప్రతిష్ఠించిరి. దేవుడిని మందిరము ప్రతిష్ఠించినప్పుడు వారు ఎంతో సంతోషించినట్లు చూడొచ్చు అనమాట. అయితే ప్రియులారా, నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడు అనంటే, ఆయన బిడ్డల్ని ఎప్పుడు ఆయన తక్కువ వారిగా చేయడు. ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, లేక వాగ్దానం చేస్తున్నాడు అంటే నమ్మకంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మనకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుందా అనేది మనకు కాదు. మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఏదో విధంగా మనకి ఆ ప్రార్థనలకి ఉత్తరం ఇచ్చే దేవుడు. అంతేకాదు, అదేదో మనం ప్రార్థన చేస్తున్నామని కాదు, కానీ ఆయన మహాకృపా బాహుళ్యాన్ని బట్టి, ఆయన మన ఎడలో చూపుతున్న ఆయన కృపను బట్టి ఆయన కావాల్సింది ప్రతిదీ సమకూర్చి జరిగిస్తాడు. ఇక్కడైతే ఇంకా క్లియర్గా చూడొచ్చు ఏంటంటే, ఆయన బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన అన్ని సమస్తము సమకూర్చి జరిగించాడు. మనం రోమన్స్ 8:28 చదివినట్లుగా, ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అని చెప్పినట్లుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన వారిని ఎప్పుడూ సిగ్గుపరచడనమాట. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని అంటే, ప్రియులారా, కేవలం మనం చూద్దాము 22 వర్స్లో, ఏలైనగా ఇశ్రాయేలీల దేవుని మందిరం పని విషయమై వారి చేతులను బలపరచుటకై యెహోవా అషూర్ రాజు హృదయము వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. ప్రైజ్ గాడ్. దేవుడు రాజుల హృదయాల్ని కూడా మార్చగలడు. మనం కీర్తనలో చదివినట్లుగా కీర్తనలో చూడొచ్చు. ఆయన ఏంటంటే రాజుల హృదయాల్ని కూడా ఆయన మార్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో మనకు తెలియదు, కానీ
ఆయన ఒక పని మనకు అప్పగించి ఉన్నాడంటే ఆ పని మనం నమ్మకంగా చేయడానికి నిలబడినట్లయితే ఆయన తప్పకుండా సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. అయితే ప్రియులారా, ఏ పైన నేను కావచ్చు, నువ్వు ఒకవేళ స్టార్ట్ చేసి వదిలేసినట్లయితే ఈరోజే మరలా దాన్ని పునరుద్ధరించుకో, దాన్ని వదిలేయొద్దు. ఎందుకంటే ఇది నాకు అంటే ఆటంకం జరుగుతుంది, జరిగినప్పటికీ కూడా మనం వదిలేయొద్దు. ఎందుకంటే ఇక్కడ వారు మందిరాన్ని పునరుద్ధరించడానికి వచ్చినప్పుడు ఆటంకాలు జరిగాయి, కానీ వారు అక్కడే నిలబడి, ఈవెన్ యాజకులు సైతం నిలబడి ఆ పని జరిగించి ఉన్నారు. కాబట్టి దేవుడు గొప్పగా వారికి ద్వారాలు తెరిచి రాజు హృదయాన్ని వారి వైపు తిప్పి వారిని సంతోషింపచేసి ఆ మందిరం చాలా అద్భుతంగా కట్టి దాన్ని ప్రతిష్ఠించి అందరూ కలిసి ఆనందించడానికి దేవుడు వారికి సహాయం చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఈ చాప్టర్ నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన యందే విశ్వాసం ఉంచి ఆయన మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా నెరవేర్చాలి. ఎక్కడ ఆపొద్దు. మనం ఒకవేళ ఆపినట్లయితే మరలా రెజ్యూమ్ చేసి, అంటే మరలా తిరిగి ఆ పని కంప్లీట్ చేద్దాము. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన మహాకృపను బట్టి, ఎందుకంటే ఆయన దయాళుడు. కాబట్టి మనం కూడా ఈరోజు అదే విధంగా మనం దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు అప్పగించిన పని నేను వదిలేసిన ఏదైనా ఉండుంటే మరలా తిరిగి నేను కొనసాగించేటట్లు నాకు సహాయం చేయమని చెప్పేసి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ.